హలో హాయ్ ఎవర్స్. మీరు రవ్వ లడ్డు చూసి ఉంటారు కదా చాలామంది. నేను ట్రెడిషనల్గా రవ్వ లడ్డు చేస్తున్నాను. ఈ రవ్వ లడ్డు ఒక వారం నుంచి ఉంటాయి, నెల రోజుల వరకు వస్తుంది ఈ రవ్వ లడ్డు. చూద్దాం ఎలా చేయాలో. ప్యాన్లో నెయ్యి వేయాలి 2 స్పూన్. రెండు కప్పుల రవ్వ, 2 కప్స్ బొంబాయి రవ్వ. నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ రవ్వ ఇలా వేయించుకొని ప్యాన్ స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, లేకపోతే మాడిపోతాయి రవ్వ లడ్లు. రవ్వని ఇలాగా బ్రౌన్ కలర్ తీసేసుకున్నాం. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసాను, 1 కప్పు కొబ్బరి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకొని, నా దగ్గర లేదని ఎండు కొబ్బరి వేస్తాను. కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 కప్పు బెల్లం, 2 కప్పుల రవ్వకి 1 కప్పు బెల్లం. ఇదంతా కరిగేంత వరకు కలుపుకుందాం. బెల్లం కరిగేందుకు చాలు. బెల్లం కరిగిన తర్వాత ఇదిగోండి రవ్వ వేస్తున్నాను. రవ్వ వేసి అంతా కలిపేసుకున్నాం. ప్యాన్ నుంచి తీసేసిన కదా కొంచెం చల్లారినాక కాచేసిన వేడి చేసిన పాలని దీంట్లో వేసుకుని లడ్డూలాగా చుట్టుకుందాం. ఇదండి పాలని కొంచెం మన లడ్డు చుట్టుకోవడానికి వచ్చేంత వేసుకొని కలుపుకోవాలి.